అయిపోతాం, ఇంకా మన చరిత్ర ముగిసిపోతుందేమో మనం అనుకుంటాం. ఆ సమయంలో అనుకుంటాం దేవుని ఇంతగా నమ్ముకుంటే మాకు ఏ ఉపయోగం కలగలేదే, దేవుడు విడిచిపెట్టేస్తాం, సణుగులు వస్తాయండి, గొడుగులు వస్తాయి. కనుక దేవుడికే దూరం అయిపోతారు. దీని అంతటి కారణం ఏమిటి? కరువు. కరువు ఎందుకు తప్పించాడు దేవుడు? ఈ స్థితిలో కూడా నడిపించగల సమర్థుడు ఆయన అని మనలో విశ్వాసం పుట్టించడానికి ఆయన ఆ సమయంలో మనం పెట్టిన మొరను బట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడండి. ఆ విశ్వాసం మనలో కలిగించడానికే ఆ కరువులు వస్తాయి. ఆ కరువు వచ్చినప్పుడు ఎవరి మీద అనుకోవాలి? దేవుని మీద అనుకోవాలండి. అటువంటి విశ్వాసం కావాలి మనకి దేవునితో నడవాలంటే. అందుకే దేవుడు ఆ కరువులోకి రప్పించాడు. కానీ ఆ విశ్వాసం కనబసలో పోయారు, వాళ్ళు కరువునే చూశారు. కానీ దేవుడు